ఈరోజు మనం బ్రెడ్ హల్వా అయితే తయారు చేయబోతున్నాం. ఇది మా సైడు పెళ్ళిళ్ళలో అయితే వేస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్. కానీ ఒక్కసారి తినలేం, కానీ అప్పుడప్పుడు తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. మా ప్రాంతంలో అయితే ఈ విధంగా చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చూపించిన విధంగా బ్రెడ్ని సైడ్స్ అనేవి కట్ చేసి ఇలాగ 4 పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి. వీటిని ఈ విధంగా ఇవ్వాలి. ఇప్పుడు సేమ్ కడాయిలో నెయ్యి అనేది వేసుకొని జీడిపప్పు కిస్మిస్లు వేసి బాగా ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు పంచదార తీసుకొని అందులో 1/2 కప్పు వాటర్ అయితే వేసి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసి లేత తీగ పాకం అయితే రావాలి. అంటే మనం గులాబ్ జామ్ చేస్తాం కదా, దాంతే రావాలి. అప్పుడు బ్రెడ్ హల్వా అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు కావాలంటే ఇందులో కొంచెం పంచదార కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ హల్వాను కూడా ఇందులో వేసుకొని బాగా ఫస్ట్ మిక్స్ చేయకండి. ఇది బాగా పీల్చుకోవాలి. ఈ జ్యూస్ అనేది బ్రెడ్ ముక్కలు అనేవి బాగా పీల్చుకోవాలి. ఒక్కసారి కలిపి మూత పెట్టి అలాగా 5 మినిట్స్ ఉండనివ్వండి. ఇలా పీల్చుకున్న తర్వాత బ్రెడ్ ముక్కలు అనేవి బాగా మనం స్మాష్ చేసుకోవాలి. బాగా స్మాష్ చేయొద్దు. ఇప్పుడు ఒక పక్కన నేను కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకున్నాను 1 కప్పు. ఇందులో వేసుకోవడమే. వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉడకనిచ్చిన తర్వాత మనం దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి. బాగా మెత్తగా చేయకూడదు. అక్కడక్కడ బ్రెడ్ ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఫైనల్గా మన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి కూడా పైన వేసేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరి మీరు ఏ స్టైల్లో చేస్తారో నాకు తెలీదు. ఒక్కసారి ఈ విధంగా చేయండి. టేస్ట్ అయితే పెళ్ళిళ్ళలో పెట్టినప్పుడు మీకు ఏ టేస్ట్ అయితే ఫీల్ వస్తుందో సేమ్ అదే టేస్ట్ ఫీలింగ్ వస్తుంది. అంత బాగుంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. బాయ్.